తిరుగుబాటు తప్పదు, మోదీ కుట్రను తిప్పికొడతాం. ఏం కుట్ర చేసిండు మోడీ? దేశాన్ని అమ్ముకోవాలనుకున్నాడా? దేశాన్ని చీల్చాలనుకున్నాడా? దేశాన్ని మూడు ముక్కలు చేయాలనుకున్నాడా? లేకపోతే మోడీ గుజరాతీ కాబట్టి గుజరాతీ భాషను తెలంగాణ మీద పెట్టిండా? మోదీ గుజరాతీ కాబట్టి గుజరాతీ భాష జాతీయ భాషగా ఉండాలని ఏమైనా చెప్పిండా? ఎవరేం చెప్పలేదే, అట్లాంటి మాటలేం చేయలేదే. ఇవాళ మాట్లాడేటువంటి కేవలం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలలో ఇచ్చినటువంటి మాట ఎవరు? తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే మేము ఈ పనులు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా చెప్పాల్సింది, కాంగ్రెస్ పార్టీ కదా చేయాల్సింది. అవి చెయ్యలేక ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా మాత్రమే రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు తనకు తానే ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. మరి సలహాదారులు, రాజకీయ నాయకులు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు చెప్పలేకపోతున్నారు. స్పష్టంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆర్థిక విధ్వంసము, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసినటువంటి విషయం ప్రజల్లోకి వెళ్లకుండా రాజకీయంగా దుమారాన్ని ఇంకొక దిక్కు మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే పనిచేస్తే తప్ప తెలంగాణ ప్రజలకు ఈ మాటలు ఒక్కటి కూడా ఉపయోగపడదు. ఏ ఒక్క పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కటి కూడా ఉపయోగపడదు. దక్షిణాది ఓట్లతో పని లేకుండా చేయాలనేటువంటి ఒత్తుగడ ఉత్తరాది రాష్ట్రాలకే భారీ ప్రయోజనము. చాలా స్పష్టంగా అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. ఇట్లాంటిది ఏమీ లేదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా అమిత్ షా చెప్పేసిండు. ఏమని వినండి ఒకసారి. ఏది డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక్క సీటు కూడా తగ్గదు. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజల దృష్టిని మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి అని స్పష్టంగా చెప్పారు. एक मीटिंग करने जा रहे हैं कि डीलिमिटेशन में हम साउथ को अन्याय नहीं होने देंगे. श्रीमान स्टालिन जी, मोदी सरकार ने लोकसभा में स्पष्ट किया है कि डीलिमिटेशन के बाद प्रोरेटा के हिसाब से दक्षिण के एक भी राज्य का एक भी सीट कम नहीं हो. आज ही ఇది మళ్ళీ ఆయన మాట్లాడింది కూడా శ్రీమాన్ స్టాలిన్ జీ అని చాలా గౌరవంగా మాట్లాడిండు. నువ్వెవడు, నువ్వెంత, నేనెంత అని పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడ మాట్లాడలేదు. చాలా స్పష్టంగా తమిళనాడే కాదు, దక్షిణాదికి సంబంధించినటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఒక్క లోక్సభ స్థానం కూడా తగ్గదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు, ఎవరు వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. చేసే పని పక్కన పెట్టి ఇంకేదో పోయినట్టుగా మీరు అభివృద్ధి చేయండి, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి అంటే డిఎంకే 10 సంవత్సరాలు అయింది, ఓడిపోతారనేటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ బలపడ్డది. ఏం చేయాలి? చేసే పనులు ఒక ఆర్థిక విషయాలు, రాజకీయ విషయాలు, అభివృద్ధి విషయాలు మాట్లాడకుండా పక్కకు పోయి భాష మాట్లాడుతున్నారు, డీలిమిటేషన్ చేస్తున్నారు. చాలా స్పష్టంగా డీలిమిటేషన్ గురించి మాట్లాడారు. అయిపోయింది. ఇంకెక్కడున్నది?